హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 6. ప్రణవ్ నోరు తెరిచి ఏంటి రానా అని అంటాడు. అవును రానే. అయితే ఏంటి? మన పార్టీలో ఆ రౌడీలను కొట్టినట్లు కొడతావా? నీకు కావలసింది అడగగానే చెప్పాలా? కానీ నేను నిన్ను 3 ఇయర్స్‌గా అడుగుతూ ఉన్నా. ఎప్పుడైనా నాకు సమాధానం చెప్పావా? అంటుంది ఏడుస్తూ. దీక్ష చిన్నపిల్లలా మాట్లాడకు. నువ్వు అడిగేది నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనో కూడా నీకు చెప్పాను. కానీ నేను అడిగింది నువ్వు చెప్పలేనిది కాదు. ఎందుకు నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు? ఇంట్లో వాళ్ళతో కూడా సరిగ్గా ఎందుకని మాట్లాడడం లేదు అంటాడు ప్రణవ్. అది ఇక క్లాస్ జరిగే టైం కాబట్టి క్యాంటీన్‌లో ఎవ్వరూ లేరు. దీక్ష అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ నీ వల్లే, కేవలం నీ వల్లే నేను ఇలా ఉండడానికి కారణం అంటుంది. ఇక ప్రణవ్ నేనేం చేశానే రాక్షసి, మళ్ళీ నా మీదకొచ్చావంటాడు. నువ్వే, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నువ్వు నా కళ్ళ ముందు ఏమీ తెలియలేనట్టు తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నా అంటుంది కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే. ప్రణవ్ దీక్షను లేపి పైన కూర్చోబెట్టి చూడు దీక్ష, నేను చెప్పేది అని అంటుంటే చాలు, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వు చిన్నపిల్లవి, ఇది లవ్ కాదు అట్రాక్షన్. నేను నీకంటే వయసులో చాలా పెద్దవాణ్ణి. నీకు నాకు సెట్ అవ్వదు. ఇవే కదా నువ్వు చెప్పేది అంటుంది దీక్ష బాధగా. ప్రణవ్ అన్నీ తెలుసు కూడా ఇంకా ఎందుకో మొండిపట్టు పడుతున్నావు? నువ్విలా నాకు మొహం చాటేసి తిరుగుతూ ఉంటే ఏం బాలేదురా అంటాడు దీక్షతో. దీక్ష నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నేను కనబడకపోతే నీకేంటి అంటుంది. ఇంతలోనే లంచ్ బ్రేక్ అవటంతో అందరూ క్యాంటీన్లోకి రావటంతో ప్రణవ్ కూడా వెళ్ళిపోతాడు. ప్రణవ్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటే దీక్ష మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి ప్రణవ్కి. అవును, మరి తనంటే ఇష్టం లేదంటూనే తన కోసం ఆలోచిస్తున్నానా? తనన్నట్లు తను నాకు కనబడకపోతే అసలు నేను ఎందుకు ఫీల్ అవుతున్నా అని ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్తాడు. ఇక మనం కృతి కాలేజ్కి వచ్చేద్దాం. కృతి కాలేజ్కి వెళ్ళగానే గేటు దగ్గర తన కోసమే ఎదురు చూస్తున్న నిషిత కనబడగానే కృతి నవ్వుతూ హత్తుకుని నేను వస్తా కదే, నా కోసం ఎందుకు ఎదురు చూడడం అంటుంది. నిషిత నువ్వు లేకుండా కాలేజీలోకి వెళ్ళాలని అనిపించదే అంటుంది. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న నితేష్ ఏం కృతి, హగ్గులు మీ ఫ్రెండ్కేనా, మాకు లేవా అంటాడు. కృతి కోపంగా నీ కోసమైతే వేడివేడిగా చెప్పు దెబ్బలున్నాయి కావాలా అంటుంది వెటకారంగా కృతి. నితేష్ కోపంగా నీకెంత పొగరే అని కోపంగా కృతి చేయి పట్టుకుంటాడు. నిషిత నితేష్ నితేష్ వదులు వదులు తనని అంటుంది. కృతి బలంగా నితేష్ని తోసేస్తుంది గట్టిగా. నితేష్ ఫ్రెండ్ వచ్చి కింద పడ్డ నితేష్ని లేపుతాడు. అందులో ఒకడు ఏ కృతి, వీడెవడో తెలుసా, వాణ్ణి తోసేస్తావా అంటాడు వసంత్. ఇంతలో ప్రిన్సిపల్ రావటంతో అందరూ క్లాస్కి వెళ్తారు. ప్రణవ్ ఆఫీస్కి వెళ్ళి అశ్విన్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఫైల్స్ మొత్తం ఫ్లోర్పై చెల్లా చెదురుగా పడుంటాయి. ఈ లోపు ఏమయ్యిందో, ఒక పక్కన ఏడుపు మొహం పెట్టుకుని మేనేజర్ కేశవ్ నిలబడి ఉంటాడు. ఏమైందిరా, ఏంటిది అంటాడు ప్రణవ్ అశ్వత్ని చూసి. అశ్వత్ ఈడియట్స్, ఒక పని కూడా సరిగ్గా చేయటం రాదురా, అన్ని ఫైల్స్లోని మిస్టేక్సే ఉన్నాయి, వీటినన్నిటినీ ఈవినింగ్ లోపు కరెక్ట్ చేయి వెళ్ళు అంటాడు. కేశవ్ ఇవన్నీ తీసుకుని బయటికి వెళ్తూ ప్రణవ్ వైపు చూసి దీనంగా సార్ అని అంటాడు చిన్నగా. ప్రణవ్ మీరు వెళ్ళండి, నేను వస్తాను అంటాడు. కేశవ్ సరేనని వెళ్తాడు. అశ్వత్ విండో దగ్గర నిలబడి సిగరెట్ కాలుస్తూ బయటికి చూసి బయట పార్కింగ్ ఏరియాలో ఉన్న కారుని చూసి రే, ఆ మెంటల్ది కారు తీసుకుని వెళ్ళలేదా అంటాడు అశ్వత్. ప్రణవ్ ఎవర్రా అంటాడు. అదే ఆ డ్రైవర్ అంటాడు అశ్వత్. డ్రైవర్ ఏంట్రా, తనకంత మంచి పేరుంటే కృతి అని పిలవకుండా ఆ ఆ డ్రైవర్ అంటావేంట్రా, తను కారు ఎందుకు తీసుకుని వెళ్తుంది అంటాడు ప్రణవ్. మరి కాలేజ్కి ఎలా వెళ్తుందిరా అంటాడు అశ్వత్. ఎప్పట్లాగానే ఆటోలోనే అంటాడు ప్రణవ్. వాట్, ఇంత దూరం నుంచి ఆటోలో వెళ్తుందా? ఇక్కడ నుండి కాలేజు చాలా దూరం కదరా, నేను కారు తీసుకుని వెళ్ళమన్నారా అని అంటాడు. ప్రణవ్ మనసులోనే ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించని వీడు కృతి విషయంలో కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నట్లున్నాడు. తనపై ఇంకా మంచి ఒపీనియన్ వచ్చేలా చేయాలి అనుకుని నువ్వు చెప్పినా తను వెళ్ళదు, ఎందుకంటే మనం ఎంత చనివిచ్చినా తన పరిధిలోనే తను ఉంటుంది.
అందుకే అంకుల్‌కి, ఆంటీకి కృతి అంటే అంత ఇష్టం అంటాడు. అశ్వథ్ మనసులో ఎలా వినదో నేను చూస్తా. ఈవినింగ్ 5కి రాకపోవాలి. అప్పుడు చెప్తే తన పని అనుకుంటాడు. ఇక ఈవినింగ్ ప్రణవ్, అశ్విత్ కిందకొచ్చేసరికి కృతి కారు దగ్గర రెడీగా ఉండడం చూసి అశ్వథ్ వాచ్‌లో టైం చూసుకొని, "నేను రమ్మంది 5కి ఇంకా 10 మినిట్స్ ముందే ఎందుకొచ్చావు? రేపటి నుంచి టైంకి రావడం నేర్చుకో" అంటాడు. కృతి ప్రణవ్ వైపు చూసి, "అన్నయ్య టైంకి రాకుంటే తిడతారు. ముందొచ్చినా తిడుతున్నారు మీ ఫ్రెండ్‌కి ఏమైనా స్క్రూ లూజా?" అంటుంది చిన్నగా. ప్రణవ్ మెల్లగా వాడికి వినబడుతుంది అంటాడు. "మీరింకా కాసేపు రాకపోతే మీకు స్క్రూలు బిగిస్తా" అంటాడు. ఇద్దరూ సైలెంట్‌గా వెళ్లి కార్‌లో కూర్చుంటారు. అశ్వథ్ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ కృతి లెఫ్ట్ హ్యాండ్‌కి రెడ్‌గా ఉండడం చూసి "ఏమైంది?" అంటాడు. మామూలుగా అశ్వథ్ ఎప్పుడూ తనను డైరెక్ట్‌గా పిలవడు కాబట్టి తనను కాదు అని తను డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది. కృతి పలక్కపోయేసరికి "నిన్నే ఏమైంది?" అంటాడు గట్టిగా. అశ్వథ్ అరిచిన అరుపుకి కృతి కారు ఆపి భయంగా ప్రణవ్ వైపు చూస్తుంది. "ప్రణవ్ ఏమైందిరా?" అంటాడు కంగారుగా. అశ్వథ్ కృతి చెయ్యి పట్టుకుని "నిన్నే ఏమైంది?" అంటాడు. కృతి అప్పుడు చూసుకుంటుంది. ఇది ఓ ఉదయం ఆ నితేష్ పట్టుకున్నది. ఇలా అయిందన్నమాట. ఇందాక నుండి నొప్పిగా ఉంటే ఏంటో అనుకున్నా. అయ్యో! ఈ కృతి పాపకి దెబ్బ తగిలింది కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఈయనకేమని చెప్పాలి అని అశ్వథ్ వైపు చూసి అదేదో గీసుకున్నట్టుంది అంటుంది భయంగా. అశ్వథ్ చూడు నాకసలే పేషెన్స్ తక్కువ. ఏం జరిగిందో నిజం చెప్పు. ఎవరైనా ఏమైనా అన్నారా? అంటాడు సీరియస్‌గా కళ్ళలోకి చూస్తూ. ప్రణవ్ చెప్తుంది కదరా! ఏదో గీసుకుందని వదిలేయ్ అంటాడు. ఏంట్రా వదిలేసేది? ఇది అబద్ధం చెప్తుంది. ఇలా చూడు వేలు గుర్తులు క్లియర్‌గా కనబడుతూ ఉంటే ఇక కళ్ళున్నవాడెవడు ఇది గీసుకుపోయిందంటారా? చెప్పు అంటాడు. ప్రణవ్ కూడా హ్యాండ్ పట్టుకుని చూసి ఇదేంటమ్మా ఇలా 5 వేలు గుర్తుపడేంత గట్టిగా పట్టుకున్నారు? ఎవరు వాడు? అంటాడు కొంచెం కోపంగా. కృతి మనసులోనే బాబోయ్! వీళ్ళిద్దరికీ నిజం చెప్తే ఆ నితేష్ గారిని ఏం చేస్తారో? వీళ్ళ కోపం చూస్తే వాడికి ఇవాళ ఊడినట్టే ఉంది. ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అశ్వథ్ గట్టిగా నిన్నే చెప్పు ఏమైంది? అని అంటాడు సీరియస్‌గా. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.